గుడ్ మార్నింగ్ టు ఆల్ అండి. నా పేరు కార్తీక్ అండి. నేను మంచిర్యాల నుంచి. మనం ఇవాళ మన సనెర్జీ కంపెనీలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ప్రొడక్ట్ సన్‌స్టిక్ అన్నమాట. దీని గురించి మనం ఇవాళ మాట్లాడుకోబోతున్నాము. యాక్చువల్లీ మన కంపెనీలో ఏంటంటే ఒక 14, 15 రకాల అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఉండడం జరిగింది. దాంట్లో ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో, ఇప్పుడున్న పరిస్థితులను బట్టి, ఇప్పుడున్న వాతావరణానికి బట్టి మనకి సన్‌స్టిక్ అనే ఒక ప్రొడక్ట్ ఉంది. ఇది ఎట్లా ఉపయోగపడుతది ఏంటి అని చెప్పేసి మనం ఇవాళ ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. కానీ ఇవాళ మనం ఆ సన్‌స్టిక్ అనే ప్రొడక్ట్ గురించి డెమో గూడా చేసి నేను మీకు చూపించబోతున్నాను. వీడియోని లాస్ట్ వరకి చూడండి. ఎండ్ వరకి స్కిప్ చేయకుండా చూడండి. మీకు సన్‌స్టిక్ గురించి పూర్తి డీటెయిల్స్ ఐడియా అవుతుంది. ఫర్ సన్‌స్టిక్ అండి. ఇది మనకి 6 విధాలుగా ఉపయోగపడతది. దీన్ని హార్డ్‌నెస్ రెడ్యూసర్ అంటాము, పీహెచ్ బ్యాలెన్సర్ అంటాము, స్టిక్కర్ అంటాము, స్ప్రెడర్ అంటాము, పెనెట్రేటర్ అని చెప్పేసి ఇట్లా పిలుస్తామన్నమాట. ఇప్పుడున్న పరిస్థితులలో ఏందంటే చాలా వరకి కాటన్ ఏరియాస్ ఏదైతే ఉన్నాయో, పత్తి పండించే ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, అన్ని చోట్ల గూడా నాట్లేయడం జరిగింది. అంటే గింజలు నాటుకోవడం జరిగింది. చాలా ప్లేసెస్‌లలో మొలక గూడా రావడం జరిగింది. సో, మరి 20, 25 రోజుల తర్వాత మనము అడుగు మందనేది చల్లుకుంటాము. యూరియాలు, 20, 20 ఇట్లాంటియన్నీ గూడా చల్లుకుంటాము. దాంట్లో మనకి ఈ సన్‌స్టిక్ అనేది ఎట్లా ఉపయోగపడతది? ఇంకా మనము కొన్ని రోజులైతే గనక వరి నాట్లేస్తారు. ఆ వరి నాటేసేటప్పుడు మనం మందు జల్లుకుంటాము. దాంట్లో మనకి ఈ సన్‌స్టిక్ ఎట్లా ఉపయోగపడతది? లేదా ప్రతి ఒక్క పంటలో అడుగు మందేసుకునేటప్పుడు మనం ఈ సన్‌స్టిక్ వాడొచ్చా అంటే 101% మనం ఈ సన్‌స్టిక్ అనే ప్రొడక్ట్ అడుగు మందులో కలిపి వాడుకోవాలండి. దాని ద్వారా ఏమవుతదంటే మనం ఏదైతే మందు జల్లుతున్నామో ఇది భూమి లోపలి వరకి మంచిగా చొచ్చుకొని పోయి వేర్లకి మంచిగా పట్టుకునేలాగా చేస్తదన్నమాట. దీని గురించి నేను మీకిప్పుడు ఒక చిన్న డెమో అనేది చూపియబోతున్నాను. సో, మనం ఆ డెమో ఏంటి అని చెప్పేసి చూద్దాం రండి. ఓకే అండి. మనం ఇప్పుడు వాటర్ తీసుకోవడం జరిగింది. ప్లస్ ఒక కాటన్ ముక్క తీసుకోవడం జరిగింది. ఈ కాటన్ ముక్కని మనం కాసేపు ల్యాండ్ అనుకున్నట్టయితే గనక ఇప్పుడేంటంటే మనకి ఎండలు చాలా వరకి ఉండడం ద్వారా వర్షం ఏదైతే పడుతుందో అదంతా కూడా భూమి లోపలికి ఇంకిపోతా ఉంది. వర్షాకాలంలో మనకి చూసుకున్నట్టయితే వరి మడులలో చూసుకున్నట్టయితే గనక అయితే వరి మడిలో మనకేంటంటే వాటర్ స్టోర్ అయ్యి ఉంటాయి. ఇప్పుడు దాంట్లో మళ్ళీ గనక మనకి వర్షం పడిందనుకోండి, రొయ్యలుంటాయి గదా! రొయ్యలలో మనము నీళ్లు నింపి పెట్టుకుంటాం. నాట్లేసేటప్పుడు గాని, నాటేసిన తర్వాత గాని నీళ్లు నింపి పెట్టుకుంటాము. దాంట్లోనే మనం మందు గూడా జల్లుకుంటాం. మీరే చూడండి, రొయ్యలలో వాటర్ నిండుంటాయి. ఒకవేళ మనకి వర్షపాతం ఎక్కువ గనక ఉంటే గనక, వర్షాలు ఎక్కువ గనక పడితే గనక, వాటర్ అనేది ఎక్కువగా నిండి రొయ్యలనేది తెగిపోతాయి. అంటే మీన్స్ మనకి వాటర్ అనేది కొంతవరకు మాత్రమే అబ్జార్బ్ అయితది. ఇప్పుడు అదే వాటర్‌లో మనం ఏం చేస్తాం యూరియాలు, డీఏపీలు, 20, 20 ఇట్లాంటియన్నీ కూడా చల్లుకుంటాం. ఇట్లా చల్లుకోవడం ద్వారా ఏమవుతదంటే, యూరియా 20, 20 అనేది వాటర్‌లో కరిగి అట్లనే ఉంటది. అది భూమి లోపల వరకి ఇంకదన్నమాట. ఎప్పుడైతే మనం ఈ సన్‌స్టిక్ కలుపుతామో, అప్పుడది భూమి లోపల వరకి మంచిగా ఇంకుతది. సో, దానికోసం అది చూపియడం కోసం నేను ఇవాళ మీకు ఈ కాటన్ ముక్క తీసుకోవడం జరిగింది. ఇమాజిన్ ఇది మన ల్యాండ్ అనుకోండి. ఇది దగ్గరగా చూసుకున్నట్టయితే గనక, సో, ఇది మన ల్యాండ్ అనుకోండి. ఈ ల్యాండ్‌లో మనకి ఎగ్జాంపుల్ మనము వాటర్ పోసాం. వర్షం వచ్చినప్పుడు మనకి వాటర్ అంతా కూడా ఇట్లా స్టోర్ అయిపోయి ఉంటది. సో, ఇట్లా మనకి వాటర్ అంతా కూడా స్టోర్ అయిపోయి ఉంది. ఇప్పుడు ఏం చేస్తామంటే మనం దీంట్లోనే యూరియాలు 20, 20 ఇట్లాంటి మందులన్నీ కూడా ఏస్తాం. చేయడం ద్వారా ఏమవుతది అది వాటర్‌లో కరిగి ఇది అట్లానే ఉంటది. మనము ఎప్పుడైతే ఈ సన్ స్టిక్ కలిపి వాడతామో, ఎప్పుడైతే మనం ఈ సన్ స్టిక్ ఆ యూరియాలు 20, 20లలో కలిపేస్తామో, ఇప్పుడు ఏమవుతదంటే మంచిగా మీరు చూసినట్టయితే గనుక ఎక్కడ వాటర్ అక్కడే ఆగి ఉన్నాయి. ఎప్పుడైతే మనం ఇట్లా సన్ స్టిక్ కలిపి వాడతామో అప్పుడు ఏమవుతదంటే మొత్తం కూడా మంచిగా స్ప్రెడ్ అయిపోతది. మీరే చూడొచ్చు. అంతా కూడా స్ప్రెడ్ అయిపోతుంది. అంతా ఇట్లా స్ప్రెడ్ అయిపోతది. ప్లస్ మళ్ళీ కూడా లోపల చూసినట్టయితే గనక అంతా కూడా వెట్ అయిపోతా ఉంది. అంటే భూమి లోపలికి మంచిగా అబ్జార్బ్ అయితదన్నమాట. మనం ఏదైతే మందేస్తామో అది. ఇక్కడ కూడా మీరు చూడండి. నేను ఇక్కడ ఇది ఇట్లానే ఉంది. ఏ మూవ్‌మెంట్ లేదు ఈ వాటర్‌కైతే ఇక్కడున్న వాటర్‌కి. దీంట్లో ఒక్క డ్రాప్ ఏస్తున్నా చూడండి. మనకి వాటర్‌లో ఏంటంటే స్ప్రెడ్డింగ్ అనేది ఎక్కువ అయ్యేలాగా చేస్తది ఇది. మనం ఏదైతే మందు జల్లుతామో అది పొలంలో నలుమూలలా పాకేలాగా చేస్తది. అండ్ మళ్ళీ భూమి లోపలికి చొచ్చుకొని పోయేలాగా మనకి ఈ సన్ స్టిక్ అనేది ఉపయోగపడతాయి. సో, ఇది మనము యూరియాలు 20, 20 ఏసేటప్పుడు దాంట్లో ఎకరానికి ఒక 100 ఎంఎల్ ఎకరానికి ఒక 100 ఎంఎల్ సన్ స్టిక్ గనక కలిపి మనం చల్లుకున్నట్టయితే గనక మనం ఏదైతే మందు వాడుతున్నామో అది భూమి లోపలికి మంచిగా ఇంకుకొని పోయి ఆ వేర్లన్నిటికి కూడా మంచిగా పట్టుకునేలాగా చేస్తది. ప్రతి ఒక్కరు కూడా ఇది అడుగు మందు ఏసుకునేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఈ సన్‌స్టిక్ అనే ప్రొడక్ట్ వాడడం ద్వారా చాలా మంచి లాభాన్ని పొందవచ్చు. ఏంటండి మనము సన్‌స్టిక్ యొక్క డెమో 1 చూసాం ఇందాక. దాన్ని మనము అడుగు మందులో కలిపి చల్లుకోవడం ద్వారా మనకి ఎట్లాంటి లాభాలున్నాయని చెప్పేసి చూసాము. ఇదే సన్‌స్టిక్‌ని మనము స్ప్రే మందులో మనం ఏదైతే స్ప్రే చేస్తామో అట్లాంటి మందులలో కలుపుకోవడం ద్వారా మనకి ఎట్లాంటి బెనిఫిట్ ఉంది అని చెప్పేసి
చిన్నగా మనం డెమో చేసి చూద్దాము. దానికోసం 2 గ్లాసులు తీసుకున్నాను నేను. 2 గ్లాసులలో కూడా వాటర్ తీసుకుంటున్నాను. 2 గ్లాసులలో కూడా నేను వాటర్ అనేది తీసుకున్నాను. ఒక దాంట్లో సన్ స్టిక్ ఏస్తున్నాను. గ్లాస్‌లో సన్ స్టిక్ ఏస్తున్నాను. లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి గ్లాస్‌లో నేను సన్ స్టిక్ ఏస్తున్నాను. రైట్, ఇప్పుడు మనం స్ప్రే చేసేటప్పుడు ఏం చేస్తాం? ఆకులని తడుపుతాం. మీన్స్ స్ప్రే చేయడం ద్వారా మనం ఏదైతే మందు కొడతామో అదంతా కూడా లీఫ్ పైన పడతది. ఇప్పుడు మనము ఒక 2 ఆకులు తీసుకున్నాము. రైట్, ఇప్పుడు దీంట్లో ఏం కలపలేదండి. దీంట్లో సన్ స్టిక్ కలపలేదు. ప్లెయిన్ వాటర్ అన్నమాట. దీంట్లో మనం మందులు ఏమైనా కలుపుకొని ఇట్లా స్ప్రే చేసామనుకోండి ఆకు మీద. ఇట్లా స్ప్రే చేసినట్టయితే గనక ఇది ఎట్లా చూడొచ్చు. రైట్, చూస్తున్నారు కదా! అక్కడక్కడ వాటర్ అక్కడక్కడ పడినట్టుగా చుక్కలు చుక్కలుగా, చుక్కలు చుక్కలుగా కనిపిస్తుంది. ఒకవేళ అనుకోండి ఇది గాలికి ఇట్లా గాలి వచ్చింది. గాలి వచ్చినప్పుడు ఇట్లా అయినట్టయితే కనుక మీరు చూడొచ్చు అంతా కూడా కొంచెం వరకు కారిపోయినట్టుగా అయిపోయింది. సో అక్కడక్కడ మాత్రం మనకి వాటర్ అనేది అంటి ఉంది. సో బయట మనం ఇట్లా స్ప్రే చేసుకుంటే ఇట్లా ఉంటుంది. అదే ఇప్పుడు మనము సన్ స్టిక్ కలిపినటువంటి దాంట్లో మనం ఈ లీఫ్ ని డిప్ చేసినట్టయితే కనుక మీరు చూడొచ్చు మొత్తం మంచిగా పూసినట్టుగా, మొత్తం కూడా మంచిగా పూసినట్టుగా పడింది. డ్రాప్స్ డ్రాప్స్ గా కాకుండా పూసినట్టుగా పడింది. సో ఇట్లా దీనికి కూడా మనము ఇట్లా చేసి చూద్దాము. ఇప్పుడు కూడా మీరు చూడొచ్చు స్టిల్ అయినా కూడా మనకి ఏంటంటే మంచిగా పూసినట్టుగా ఆకుకు పట్టుకొని ఉంది. సో ఇది మనం సన్ స్టిక్ లో కలిపినటువంటి లీఫ్ అన్నమాట. సన్ స్టిక్ కలపంది చూసినట్టయితే కనుక అక్కడక్కడ మాత్రమే వాటర్ ఉంది, మీరు చూడొచ్చు. మనం స్ప్రే చేసేటప్పుడు కూడా మనము ఏదైతే మందు కొడతామో దాంట్లో సన్ స్టిక్ కలుపుకోవడం ద్వారా ఏంటంటే అక్కడక్కడ డ్రాప్స్ లాగా చుక్కలు చుక్కల్లాగా కాకుండా మంచిగా పూసినట్టుగా పడుతుంది ఆకు మీద. ప్లస్ మళ్ళీ మనకి చిన్న చిన్న వానలు వచ్చినా కానీ తుప్పురు తుప్పురు వానలు వచ్చినా కూడా ఆ వానలకి గారిపోకుండా ఎండకి ఎవాపిరేట్ అయిపోకుండా మనం ఏదైతే స్ప్రే చేస్తామో అది మంచిగా మొక్కకు పట్టుకొని ఉండేలాగా ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్క పంటలో ప్రతి ఒక్క మందులో కలిపి వాడుకోవచ్చు దీన్ని. ఇది స్ప్రే చేసేటప్పుడు మనము 1 లీటర్ వాటర్ లో 0.5 ml కలుపుకొని ప్రతి ఒక్క పంటలో ప్రతి మందులో కానీ మిక్స్ చేసి మనం స్ప్రే చేసుకోవచ్చు. అట్లా స్ప్రే చేసుకోవడం ద్వారా మనం ఏదైతే మందు కొడుతున్నామో ఇది వృధా కాకుండా ఉంటది. ప్లస్ మొక్కకి పట్టుకొని ఇంకా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. మంచిగా చాలా బాగా అద్భుతంగా పనిచేయడానికి ఇది ఉపయోగపడుతుంది. అన్ని రకాల మందులలో దీన్ని మనం స్ప్రే చేసుకోవచ్చు కలిపి. రైట్ అండి, ఇది మన ఇవాల్టి వీడియో. సో ఇవాళ మనము సన్ స్టిక్ గురించి డెమో కానీ డీటెయిల్స్ కానీ అన్ని కూడా కంప్లీట్ గా డిస్కస్ చేసామని చెప్పేసి అనుకుంటా ఉన్నాను. ఇంకా మీకేమైనా దీని గురించి క్వశ్చన్ కానీ ఇంకేమైనా ఫర్మర్ ఇన్ఫర్మేషన్ కానీ కావాలన్నట్టయితే కనుక కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసినట్టయితే కనుక నేను మీకు అక్కడ రిప్లై ఇస్తాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ టీంలో ఎవరైతే అగ్రికల్చర్ లో వర్క్ చేసే వాళ్ళు ఉన్నారో లేదా మీకు తెలిసిన రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి. అండ్ తప్పకుండా ఈ వీడియో ఉపయోగపడుతుంది. అండ్ మీ యొక్క రెస్పాన్స్ ని లైక్ విధంగా చూపియండి. సో మరిన్ని వీడియోస్ చేయడానికి మాకు కూడా ఎంకరేజ్మెంట్ దొరుకుతుంది. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్, మీ కార్తిక్.